పట్టణం మండలంలో కాగువాడ గ్రామంలో నీటి కుంట నిర్మాణ పనులకు రైతులతో కలిసి భూమి పూజ చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. తదనంతరం రైతులకు ఏటా ఆదాయం వచ్చేలా పంట సంజీవిని నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజైన్ రూపొందించింది అన్నారు. వీటిలోని నీటితో రైతుల సేద్యం చేయడంతో పాటు కుంట చుట్టూ కూరగాయలు పండ్లు మొక్కలు పెంచేలా రూపకల్పన చేయాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం ఒక్కో కుంట నిర్మాణానికి 50,000కు పైగా ఖర్చు చేయనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటలను ఏర్పాటు చేసి నీటి కుంటలు రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం కొత్త సమూనాన రూపకల్పన చేసిందన్నారు. ప్రతి నీటి కుంటకు ఇన్లెట్ అవుట్లెట్ ఉండేలా ఏర్పాటు చేస్తూ కుంట చుట్టూ 2 వరుసలు గట్ల నిర్మాణం చేసి ఒక వరుసలో కూరగాయలు సాగు, రెండో వరుసలో పండ్ల మొక్కల పెంపకం చేసినట్లయితే ప్రతి ఏటా రైతుకు 2,000 ఆదాయం వస్తుందని తెలియజేశారు. కాగువాడ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి, కాగువాడ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి, కాగువాడ అభివృద్ధికి సహకరిస్తున్న పీడీ గారికి, కాగువాడ అభివృద్ధికి సహకరిస్తున్న పీడీ గారికి చెవిటమ్మే కదా. ఓకే సార్. అన్న సతీష్ అన్న సతీష్ అన్న కొంచెం సైడ్ లేకండి. నువ్వు ఎవరో ఒకరు అందుకండి అమ్మా, మీరు ఎవరో ఉపాధి అమ్మ కొంచెం దూరం దూరం. వెరీ గుడ్. రైట్ సార్. అన్న వెనకనగా అన్న మెత్తగా ఉందన్న. నాయకత్వం